హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్తో వర్షం పడుతోంది. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. మోస్తారుగా ప్రారంభమైనటువంటి ఈ వర్షం ఒకసారిగా భారీగా అయింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోత వేడి వాతావరణంగా ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచే మేఘావృతమైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ ప్రకటించింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వికారాబాద్ కావచ్చు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా, జిహెచ్ఎంసీ, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేసిన ఐఎండీ. దీనికి సంబంధించి ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ ప్రకటించింది. దానికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో మోస్తారుగా వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. థండర్ స్టార్మ్ యాక్టివిటీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఏదైతే ఇప్పుడు కురుస్తున్నటి వర్షం క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కురిసినా కానీ ఏదైతే గత 2 రోజుల క్రితము నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి, కాసేపటి క్రితమే ఈరోజు మధ్యాహ్నం ఏపీని తాకాయి. సో వాటి ప్రభావంతో హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మరో 2 రోజుల్లో కూడా అవి తెలంగాణ తీరాన్ని తాకి తెలంగాణ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటికి కూడా మనం ప్రీ మాన్సూన్ వర్షాలని చెప్పుకోవచ్చు. సో మాన్సూన్ ఏదైతే వచ్చే ముందు ఈ విధంగానే వర్షాలు కురుస్తాయి. ఒక్కసారిగా వేడి వాతావరణం ఉంటుంది, అప్పుడే చల్లబడుతుంది, అప్పుడే భారీ వర్షాలు కురిసినటువంటి వర్షం ఉంటుంది. సో ఈ వర్షం సిటీలో మరో 2 గంటల పాటు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ. సో రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని చోట్ల జిహెచ్ఎంసీలోని కొన్ని చోట్ల ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ కానుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ ప్రకటించింది. సో మొత్తంగా అయితే నైరుతి ఋతుపవనాల రాకతో తెలంగాణతో పాటు హైదరాబాద్ కూడా చల్లబడిందని చెప్పుకోవచ్చు. ఇది రైన్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్.